దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చి 21. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా మీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథము 22 నుండి 24 అధ్యాయములు. 22వ అధ్యాయము. యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను: యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు యెహోవా సేవకుడైన మోషే యొర్దాను అవతల మీకు స్వాస్యంగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళిడి. అయితే మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనిడి. అతడు ఇలాగు చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. మోషే బాషానులో మనష్షే అర్ధగోత్రమునకును, యెహోషువ పడమటి దిక్కున యొర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకును స్వాస్యములిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను: మీరు మిక్కిలి కలిమిగలవారే. అతి విస్తారమైన పశువులతోనూ, వెండితోనూ, బంగారుతోనూ, ఇత్తడితోనూ, ఇనుముతోనూ, అతి విస్తారమైన వస్త్రములతోనూ మీరు తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకొనిడి. కాబట్టి రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరుచుకొనిన స్వాస్యభూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి షిలోహులో ఉన్న ఇశ్రాయేలీయుల వద్ద నుండి బయలుదేరిరి. కనాను దేశమందున్న యొర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపుటకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీయుల ఎదుటివైపున యొర్దాను ప్రదేశంలో కనాను దేశం ఎదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలీలకు వర్తమానం వచ్చెను. ఇశ్రాయేలీల మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి ఇశ్రాయేలీయులు గిలాదులోనున్న రూబేనీయుల యొద్దకును, గాదీయుల వద్దకును, మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపిరి. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుని అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇశ్రాయేలీల సమూహంలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. వారు గిలాదు దేశంలోనున్న రూబేనీయుల యొద్దకును, గాదీయుల యొద్దకును, మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లనిరి: యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇశ్రాయేలీల దేవుని మీద మీరు ఎలాగూ తిరుగుబాటు చేయుచున్నారు? పయోరు విషయంలో మనము చేసిన దోషం మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టెను గదా. నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనక ఉన్నాము. మీరు ఆ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్లు నేడు యెహోవా మీద తిరుగుబడి ద్రోహము చేసేదురేమో. అలాగైతే ఆయన ఇక మీదటి ఇశ్రాయేలీల సర్వసమాజం మీద కోపపడును గదా. మీ స్వాస్యమైన దేశం అపవిత్రముగా ఉండిన ఎడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్యము తీసుకొనిడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము కాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరగబడుకుడి, మా మీద తిరగబడుకుడి. జరాహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలీల సర్వసమాజం మీదకి కోపము రాలేదా? తన దోషము వలన ఆ మనుష్యుడొక్కడే మరణమాయన. అందుకు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేదనగా, దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. సంగతి ఆయనకు తెలియను. ఇశ్రాయేలీయులు తెలుసుకొందురు. ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసినడలా నేడు మమ్ము బ్రతకనీయకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలినైనను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని సమాధాన బలులను దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టిన ఎడల యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. ఏమనగా, రాబో కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము?
రూబేనీయులారా, గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించను కదా. యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారొగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీన్ని చేసి తిని. కాబట్టి మనము బలిపీఠము కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పుకొంటిమి. అది దహన బలులు అర్పించుటకైనను బలి అర్పించుటకైనను కాదు. మన దహన బలుల విషయములోను బలుల విషయములోను సమాధాన బలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలయు అనుటకు యెహోవా యందు మీకు పాలు ఏదియో లేదను మాట మీ సంతతి వారు మీ సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తరువాత మన తరముల వారికి మధ్య సాక్షి అయి ఉండును. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పిన ఎడల మేము మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి. ఇది దహన బలి నర్పించుటకు కాదు, బలి నర్పించుటకు కాదు గాని మాకును మీకును మధ్య సాక్షి అయి ఉండుటకే అని చెప్పిద్దామని అనుకుంటిమి. ఆయన మందిరం ఎదుటనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడల ఏమి, యెహోవా మీద ద్రోహము చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తులు మగుదుముగాక. ఫినేహాసును యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీల ప్రధానులను రూబేనీయులను గాదీలను మనష్షీయులను చెప్పిన మాటలను విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫినేహాసు రూబేనీయులతోనూ గాదీలతోనూ మనష్షీయులతోనూ మీరు యెహోవాకు విరోధంగా ఈ ద్రోహము చేయలేదు గనక యెహోవా మన మధ్యన ఉన్నాడని నేను ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించి ఉన్నారని చెప్పెను. యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫినేహాసును ప్రధానులను గిలాదులోని రూబేనీయుల యొద్ద నుండి గాదీల యొద్ద నుండి ఇశ్రాయేలీల యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియచెప్పగా ఇశ్రాయేలీలు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలీలు దేవుని స్తుతించి రూబేనీయులను గాదీలను నివసించు దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయటం మానిరి. రూబేనీయులను గాదీలను యెహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్యను సాక్ష్యగునని దానికి ఏదా అను పేరు పెట్టిరి. 23వ అధ్యాయము. చుట్టూనున్న వారి శత్రువుల్లో ఎవరునూ వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలీలకు నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను. అప్పుడు అతడు ఇశ్రాయేలీలందరినీ వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతే మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. చూడుడి, యోర్దాను మొదలుకుని తూర్పు దిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్యము మధ్య మిగిలియున్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టితిని. మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తర్వాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరుచుకుందురు. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన అంతటినీ గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకుని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలియున్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకును ఏ మనుష్యుడునూ నిలిచి ఉండలేదు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలియున్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసినట్లా మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయటం మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమే సెలవిచ్చిన మంచి మాటలన్నిట్లో ఒకటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదు. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా ఆయన మేము నశింపజేయ వరకు యెహోవా మీ మీదకి కీడంతయు రాజేయును. మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన యెడల యెహోవా కోపం మీ మీద మండును గనుక ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రముగా నశించిపోవుదురు. 24వ అధ్యాయము. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రము వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి.
యెహోవా జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కనాను దేశమందంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. ఇస్సాకునకు నేను యాకోబు యాషావులను ఇచ్చితిని. శేయీరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని యాసావుకి ఇచ్చితిని. యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయిరి. తరువాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతము చేసి మిమ్మల్ని వెలుపలికి రప్పించితిని. నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీయుల రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు తరిమిరి. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీద రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశంలో నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి. అటు తర్వాత మీరు బహుదినములు అరణ్యములో నివసించితిరి. యోర్దాను అద్దరిని నివసించిన అమోరీయుల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితిని. మీరు వారి దేశమును స్వాధీనపరచుకొంటిరి. వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపజేసేదిని. తర్వాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడైన బాలాకు లేచి ఇశ్రాయేలీలతో యుద్ధము చేసి మిమ్మల్ని శపించుటకు బేయేరు కుమారుడైన బిలామును పిలవనంపగా నేను బిలాము మనమి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మల్ని దీవించుచునే వచ్చెను. అతని చేతి నుండి నేనే మిమ్మల్ని విడిపించితిని. మీరు యోర్దాను దాటి ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఎరుకోకు యజమానులకు అమోరీయులు, పెరిజీయులు, కనానీయులు, హిత్తీలు, గిర్గాషీలు, హివ్వీలు, ఎబూసీలను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించితిని. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు గాని అవే అమోరీయుల రాజుల ఇద్దరిని తోలివేసెను. మీరు సేద్యము చేయని దేశమును మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చియున్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారే ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కొనినను నేనును నా ఇంటివారును యెహోవానే సేవించెదము అనెను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినడల మేము శాపగ్రస్తులు మగుదుముగాక. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించిన మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించెదము. ఆయనయే మన దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. మీరు ఆయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించినట్లా ఆయన మీకు మేలు చేయవాడేనను మనస్సు త్రిప్పుకుని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపచేయుననగా జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనిరి. అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొనిడని చెప్పెను. అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో ఉన్న సింధూర వృక్షము కింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లనను, ఆలోచించిడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన యెడల అది మీ మీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపెను. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడే మృతి నొందెను. అతని స్వాస్థ్యపు సరిహద్దుల్లో ఉన్న తిమ్నా తెరాహులో అతడు పాతిపెట్టబడెను. అది ఎఫ్రాయిమీల మన్యములోను గాయషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. యెహోషువ దినములన్నిటినూ యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటినూ ఇశ్రాయేలీలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారిని పాతిపెట్టిరి.
అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్యముగా ఉండెను. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి నొందినప్పుడు ఎఫ్రాయిమీల ప్రదేశంలో అతని కుమారుడైన ఫినెహాసునకు ఇయ్యబడెను. ఫినెహాసు గిరిలో జనులు అతని పాతిపెట్టిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలయ్యా. మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మా అపరాధములను, మా పాపములను దయతో క్షమించండి. మాలో నైనా మీకు ఇష్టం లేని ప్రతిక్రియను లయపరచండి. ఈ దినమంతా మీకు ఇష్టలుగా, మీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి. మా ఇరుగు పొరుగుని అయ్యా, మా పట్టణాన్ని, మా బంధువులను, మా స్నేహితులను అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంపై నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. నీ కనికరం దిగి వచ్చును గాక, నీ దయ దిగి వచ్చును గాక, నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక. 144 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. హృదయాలు తెరవండి. మతోన్మాదులని నాయన సౌలు పౌలుగా మార్చినట్లు మార్చండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. భారతదేశంలో కడవరి వర్షాన్ని కురిపించండి. కడవరి ఉజ్జీవమై మీరు దిగిరండి ప్రభు. ప్రతి క్రైస్తవుని ఒక సువార్థికునిగా మీరు మార్చండి ప్రభు. ఇదిగో సమస్త జనులను శిష్యులుగా చేయమన్నావు ప్రభు. ఆ ఆజ్ఞను నాయన ప్రతి క్రైస్తవుడు అయ్యా తండ్రి నెరవేర్చుటకు నాయన ఆ ఆజ్ఞకు లోబడి పనిచేయటకు మీరు కృపను దయచేయండి ప్రభు. దైవజనులందరినీ కూడా మీరు బలపరచండి. అనేక మందిని అయ్యా తండ్రి పురిగొల్పే వారిగా వారిని నాయన మీరు బలమైన అభిషేకంతో నింపి వాడుకోండి. దైవజనులందరికీ నాయన వాక్శక్తిని అనుగ్రహించండి. అనుకూల వాక్యమును బోధించడానికి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. ప్రపంచ దేశాలన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులకు కృప కలుగును గాక. సమస్త మానవాళికి కృప కలుగును గాక. అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు నీ కృపను విస్తరింప చేయండి ప్రభు. నీ కనికరమును దిగి రానియండి. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని వేడుకుంటున్నాం అయ్యా. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం ప్రత్యేకించి సౌత్ సూడాన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ దేశంపై నీ కృప కలుగును గాక. ఈ దేశ ప్రజల మనోనేత్రములు తెలవబడును గాక. ఈ దేశంలో ఎంతమంది ప్రజలై ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సువార్త అందాలి ప్రభా. గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో, నలుమూలల దేశ సరిహద్దులో ఏ ఒక్కరూ విడిచిపెట్టబట్టాకి వీల్లేదు ప్రభా. ఈ దేశం అంతటా గొప్ప రక్షణ యేసు నామంలో కలుగును గాక. ఇక్కడ దైవజనులందరూ బలపరచబడుదురు గాక. వారికి నీ కాపుదల భద్రత ఉండును గాక. ఇక్కడ క్రైస్తవులందరి చుట్టూ మీరు రక్త కంచి వేయండి అయ్యా. వారిలో ఒక మంటను మండించండి ప్రభా. అయ్యా, వారందరూ నీ కొరకు వాడబడే కృపను మీరు దయచేయండి. ఈ దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మన దిన ఆహారం మాకు నేడు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. శోధనలోకి తేక ప్రతి కీడు నుండి, దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు మీవై ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.